కూటమి ప్రభుత్వం రాగానే తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తారన్నారు. ఈ రోజు కూడా చాలా మందికి పడిపోయాయి. ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం? అందరూ ఆనందంగా ఫీల్ అవుతారండి. ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఇదే. ఇప్పుడు జగన్ గారు వేశారు, చంద్రబాబు నాయుడు గారు వేయలేదంటే మరి జగన్ గారు చేసిన అప్పులన్నీ పూడ్చుకొని ఇప్పుడు వేయడం అనేది అందరికీ ఆనందమేనండి. అదే కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి. గతంలోనే తల్లికి అమ్మఒడి వేశారు. అందులో కూడా చాలా కటింగ్లు చేసుకొని చాలా మంది ఇవ్వకపోవడము, కొంతమందికి రావడము, కొంతమంది రాకపోవడం అనేది జరిగింది. ఇప్పుడు అందరికీ సరి సమానంగా అందరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. తల్లిలు ఎట్లా ఫీల్ అవుతారు? తల్లులు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. ఆల్రెడీ సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకా ఇంకా అన్ని పథకాలు రావాలని కోరుకుంటున్నాం. సూపర్ 6 అమల్లో ఉండాలని, ఇంకా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు బతకాలని, ప్రజలందరినీ ఆరోగ్యంగా ఆనందంగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. మేడం గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే తల్లికి వందనం ఇస్తారన్నారు. ఈ రోజు 12వ తారీఖున ఈ రోజు కూడా అకౌంట్లో పడిపోయింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇంతవరకు కూడా మాకు డైరెక్ట్ గా బ్యాంకుల్లో ఎవరు వేసేది లేదండి. ఇప్పుడు ఏంటంటే మాకు ఒక పండగ వాతావరణం లాగా ఉన్నదండి ఈ తల్లికి వందనం అనే అమౌంట్ పడడం వల్ల. ఈ ముందు ఉన్న ప్రభుత్వాలన్నీ కూడాను మీడియట్స్ ద్వారా ఇచ్చేవారు. దానివల్ల చాలా మటుకు కటింగ్ అయిపోయేది అనమాట. కరెక్ట్ గా ఈ మొత్తం పేమెంట్ అయితే మాత్రం వచ్చేది కాదు. ఇప్పుడు ఆ మొత్తం డబ్బులు అవి కూడా ఈ పడడం వల్ల చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగాను, ఏదో పండగ వాతావరణం లాగానే ఉందండి మాకు, మా స్త్రీలందరికీ కూడాను. మేడం గారు, ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారు చంద్రబాబు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు చాలా మంది మహిళలు చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు పడిపోయాయని. ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పడిపోయింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు తల్లికి వందనం? తల్లికి వందనం చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పథకంలో పాటు ఇంత వేరం పథకం వచ్చేస్తుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఎన్ని మంది పిల్లలకు ఉంటే అన్ని మందికి 15,000 పడినాయి. అది మేము చెప్పలేని ఫీలింగ్ అండి. ఎందుకంటే ఆ రోజు సచివాలయాలు అంటే తిరిగి ఆ రోజు ఎంత కష్టపడారో మేము చూసాం. దాని ప్రకారంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు డైరెక్టర్ గా తల్లిల ఖాతాలో వేసినందుకు మేము ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే లోకేష్ బాబుకి కూడానా. ఇప్పుడు తల్లికి వందనం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం వేసింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే గతంలోనే ఇచ్చారని చాలా లోటుపాట్లు చేశారు, తక్కువ వేయడం. అది ఇప్పుడు ఎట్లా ఉంది వేయడం? ఇప్పుడు అందరూ కూడా సంతోషపడుతున్నారు. ఆల్రెడీగా పడిపోయిందండి. తల్లికి వందనం ఉన్నందుకు తల్లిలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఆ పిల్లల్ని ఇంకా చదివించుకొని వాళ్ళ ఉత్సాహం కూడా వస్తుంది. ఎంతమందికి మాట ఇచ్చారో అంతమందికి కూడా వేసి చూపించారు. అది మన చంద్రన్న ఎప్పుడు కూడా ఏదైనా అనుకున్న మాట నెరవేరుస్తారు. కొద్ది లేట్ అయినా సరే అది చేసి చూపిస్తారు. సీఎంగా ఇప్పుడే కాదు కదా, ఎప్పుడు కూడా అతనికి దమ్ము ధైర్యం కూడా ఎక్కువే. మాట ఇచ్చి వెనక్కి తీసుకోరు. లేట్ అయినా సరే ఆ పని చేసి చూపిస్తారు. వాళ్ళకి వచ్చి 1 year సంవత్సరం సందర్భంగా తల్లికి వందనం వేయటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులు తల్లులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ విషయంలో. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళ చదువుకి వెసులుబాటు కలిగించడానికి, వాళ్ళ యొక్క భారాన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఆలోచించి ఈ తల్లికి వందనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొంచెం లేట్ అయినా కానీ ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ తల్లికి వందనం అందడం అనేది చాలా సంతోషకరం. ప్రతి ఒక్క తల్లి కూడా ఈరోజు వాళ్ళ మొక్కల్లో ఆనందం కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ బిడ్డల చదువులకి ఈ రోజున ఒక్కటి గమనించండి, ఈ రోజే స్కూల్స్ ఓపెనింగ్, ఈ రోజే తల్లికి వందనం పడటం అనేది చాలా సంతోషకరం. కాబట్టి ఈ రోజు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులు పడగానే రేపు వాళ్ళకి పుస్తకాలు కొనాలన్నా, బ్యాగులు కొనాలన్నా, ఏమి కొనాలి, గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలందరూ కూడా ఆటోమేటిక్గా గవర్నమెంట్ అన్ని కిట్లు ఇస్తుంది. కానీ ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు ఉన్నారు సార్, వారికి కూడా ఉపయోగపడే విధంగా తల్లికి వందనం ఈ రోజు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. ఈరోజు గవర్నమెంట్ వచ్చి 1 year సందర్భంగా తల్లి వందనం వేయటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజే స్కూల్స్ ఓపెనింగు. మరి వాస్తవంగా అయితే స్కూల్స్ ఓపెనింగు, పుస్తకాలు కొనాలి, ఫీజులు కట్టాలి, ఎలాగని ఆలోచించుకుంటున్న తరుణంలో అదిగాక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేయడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మరి గతంలో అయితే ఒక్కళ్ళకే అని ఇచ్చారు, కానీ అది చాలా ఇబ్బంది పడ్డాము. అవి పడక చాలా తిప్పలు పడ్డాం. కానీ ఇప్పుడు స్కూల్స్ ఓపెనింగ్ రోజునే ఆ డబ్బులు పడడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు పిల్లలకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకోవడానికి చక్కగా అసలు నిజంగా కూటమి ప్రభుత్వం ఎంత మంచి కార్యక్రమం చేసిందంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, మరి అదే రీతిగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మేడం గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, తల్లికి వందనం కూడా అమౌంట్లు వేస్తున్నారు. ఎట్లా ఉంది మేడం? ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు గతంలో ఒక పిల్లోనికే ఇచ్చేవారు, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో అంతమంది పిల్లలకి ఇస్తారన్నారు. దీని మీద చాలా సంతోషంగా ఉందండి. 2 పిల్లలు ఉన్నా అందరికీ వేస్తాం, 4 ఉన్నా అన్న చెప్పడం వలన
మనకు చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వంని ఇప్పటికీ నిలబెట్టాలని మనం ప్రయత్నించాలి, ఎప్పటికీ ఆయనే ఉండాలని చాలా సంతోషిస్తున్నానండి. గతంలోని ఒక పిల్లోడికి వేసేవారు, అందులో కూడా చాలా కట్ చేసి వచ్చేది, కొంతమందికి అందేది కొంతమందికి అందేది కాదు, చాలా రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు. అప్పుడు ఎట్లా ఉండదు మేడం, ఇప్పుడు ఎట్లా? అప్పుడు ఒకరికి అందేది, ఒకరికి సంతోషంగా ఉండేది, ఇంకొకరికి నిరాశగా ఉండేది. ఇప్పుడు అలాంటి ప్రభుత్వం కాదు మనది, చాలా మంచి ప్రభుత్వం వచ్చింది. అందరికీ అందుతాయి, అందకపోవడం ఉండదు. అన్నీ కూడా ముందుగా సచివాలయం వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేసి సార్లో మీరు అన్నీ బాగా పెట్టుకోండి అని చెప్పారండి.